ఏపీ తీరానికి తుఫాను హెచ్చరికలు జారీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వాతావరణ అనుకూలత ఆధారంగా ఇది బలపడే ఛాన్స్ ఎక్కువ. ఈ నెల 3వ వారంలో ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. తొలకరి సీజన్లో తొలి తుఫాన్ పుట్టనుంది. ఇందుకు అనుకూలమైన వాతావరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో మే 2వ వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది బలపడి అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత తుఫాన్గా రూపాంతరం చెందేందుకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తోంది. సైక్లోన్ ఏర్పడితే దాని ప్రభావం తీవ్రత అంచనా వేయడం సాధ్యమవుతుంది. గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఆధారంగా దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం బలం పుంజుకోవడానికి అనుకూలత ఎక్కువ. ఈ సీజన్లో వచ్చే తుఫాన్లు ఉత్తరాంధ్ర, ఒడిషా తీర ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. సాధారణంగా తుఫాన్లు సీజన్ల వారీగా వస్తూ ఉంటాయి. నైరుతి రుతుపవనాలు ఉపఖండంలో ప్రవేశించడానికి ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఏర్పడుతూ ఉంటాయి. ప్రీ మాన్సూన్ సీజన్లో ఉత్తర హిందూ మహాసముద్రంలో ఒక సైక్లోన్, ఆ తర్వాత 3-4 పుడుతూ ఉంటాయి. మన దగ్గర మే నెలలో తుఫాన్లు రావడమే కాదు, ఇటీవలి కాలంలో వాటి తీవ్రత పెరుగుతోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, షియర్ జోన్ ఆధారంగా వాతావరణ మార్పులను ఐఎండీ అంచనా వేస్తుంది. 3వ వారం నాటికి తుఫాన్ ఏర్పడే అవకాశాలపై విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఈ సీజన్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత మీకు సీ డెప్త్, ఆ 26 degrees ఉండే సీ సర్ఫేస్, ఆ టెంపరేచర్ డెప్త్ ఒక 60 meters వరకు ఉన్నట్టయితే అది కూడా అనుకూలమైన పరిస్థితి. అలాగే షియర్ తక్కువ ఉండాలి, కానీ ఈ సీజన్లో షియర్ ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉన్న తుఫాన్లు పెరుగుతూ సాధారణ తీవ్రత ఉన్న తుఫాన్లు తగ్గుతున్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్ రెజీమ్లో. కరువుకు సంకేతంగా భావించే ఎల్నినో ప్రారంభం కావడంతో నైరుతి రుతుపవనాలపై అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నెల 14 లేదా 16 తేదీల్లో అండమాన్ తీరాన్ని తాకుతాయని ఇప్పటికే ఐఎండీ వెల్లడించింది. ఎల్నినో కండిషన్స్ కారణంగా వర్షపాతం 92% కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల మీద అధిక ప్రభావం ఉండవచ్చనేది మరో అంచనా. నైరుతి గమనం నిర్ధారణకు మరికొద్ది రోజులు సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. నైరుతి గాలుల ప్రభావం, వేగం, ఎంత ఎత్తు వరకు విస్తరించాయి వంటి ప్రామాణికాల ఆధారంగా రుతుపవనాలు కేరళను తాకే తేదీలను ఐఎండీ ప్రకటిస్తుంది.